సో మిమ్మల్ని ఎందుకు అసలు చాలా ఫేక్ అని అసలు ఈయన 195 దేశాలు తిరగలేదు ఓన్లీ ఏదో అక్కడ ఫ్లైట్ 186 180 అప్పుడు 186 అంటే ఫేక్ ఎలిగేషన్ వచ్చినప్పుడు అప్పుడు నెంబర్ 186. అంటే జస్ట్ ఏదో అక్కడ ఫ్లైట్ దిగుతారు హోటల్కి వెళ్తారు ఈవెన్ ఫ్లైట్ దిగినా హోటల్ దిగినా కంట్రీ అయితే అదే కదా. కామన్ సెన్స్ అంటే చెప్పినోడికి బుద్ధి లేదనుకోండి, వినేవాడికి బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అదే వచ్చాను. నేను చాలా కామెంట్స్ లో కూడా చదివాను. అదే. నాకు ఫస్ట్ అది చదవడం వెంటనే నాకు ఫస్ట్ వచ్చేస్తుంది. స్ట్రైక్ అయింది అది. అరే సరే ఎయిర్పోర్ట్ దిగారు హోటల్కి వెళ్ళాడు, దిగినప్పుడు ఎయిర్పోర్ట్ ఏది హోటల్ ఏది అని తెలియాలి కదా. మీకు అంటే డెఫినేషన్ వైజ్ నేను చెప్తాను, అది దీని గురించి తర్వాత మాడతాను. మన ఎయిర్పోర్ట్ లోపల ఉంటే అది కంట్రీ కాదు. ఎయిర్పోర్ట్ దాన్ని ఇంటర్నేషనల్ ఏరియా అని అంటారు. ఓకే. ఎయిర్పోర్ట్ దాటి పాస్పోర్ట్ కంట్రోల్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ భారతదేశంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ కంట్రోల్ దాటకపోతే మీరు ఇండియా వచ్చినట్టు కాదు. పాస్పోర్ట్ కంట్రోల్ దాటి మీరు శంషాబాద్ నోవోటెల్ హోటల్లో ఒక రోజు ఉంటే మీరు హైదరాబాద్ వచ్చినట్ట కాదా? వచ్చినట్టు. ఓకే. సో హైదరాబాద్లో గోల్కొండ చార్మినార్ చూస్తే హైదరాబాద్ వచ్చినట్ట కాదా? నువ్వు చిత్రపురి కాలనీ చూడలేదు కాబట్టి నువ్వు హైదరాబాద్ రాలేదు అంటే దానికి ఏం చెప్తాం మనం? అంతే కదా. సో ఇలాంటివన్నీ ఏం చెప్తారంటే కడుపు మంట చేత మనం చేయలేకపోతే ఓర్వలేని వాళ్ళు. నాకెంతోమంది వచ్చి ఫేక్ ట్రావెలర్ అన్నారు. వాళ్ళని ఒకసారి నేను అడగాలి, వాళ్ళు పాపం కనీసం వాళ్ళు ఊరు దాటారా అని. సో వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి చాలా అంటారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమైంది. అందుకే ఎవరైనా ఫేక్ ట్రావెలర్ అంటే గట్టిగా నవ్వుతాను. సో మిమ్మల్ని అన్నప్పుడు ఓకే, బట్ అబౌట్ ఫ్యామిలీ వరకు కూడా వచ్చారు కొన్నిసార్లు చాలా వచ్చారు. సో మెనీ టైమ్స్. ఇక్కడ ఇది మల్టిపుల్ విధాలుగా చూడొచ్చండి. ఇప్పుడు లక్కీగా ఆంధ్రప్రదేశ్లోని కొత్త గవర్నమెంట్ వచ్చింది. హోమ్ మినిస్టర్ గారు కూడా మన ఎక్స్ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ఉన్నారు. వాళ్ళు ఫీమేల్ అబ్యూస్ గురించి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అప్పుడు చాలా రకాలుగా ఫ్యామిలీ అబ్యూస్ అయింది. ఎలా అయిందంటే కోడి ముందా గుడ్డు ముందలా పీక్కుంటే అది ఎక్కడికి వెళ్దు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏది ఎక్కడ స్టార్ట్ అయినా ఐ హ్యావ్ నో రైట్ టు అబ్యూజ్ యువర్ మదర్. ఇప్పుడు మీకు నాకు గొడవ అయింది ట్రావెల్ గురించి. మీరు నన్ను ఏమైనా అనొచ్చు, నేను మిమ్మల్ని ఏమైనా అనొచ్చు. మా అమ్మని, నా వైఫ్ని, నా కూతుర్ని ఎందుకంటారు? అవన్నీ ఇప్పుడు నేనేదో మాట్లాడను కాదు. ఇవి వందల క్లిప్స్ ఈ ఫోన్లోనే ఉన్నాయి, మీకు కావాలంటే వినిపిస్తా. ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళచ్చు. మొన్నే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షికాగో గోయల్ గారితో గంట మాట్లాడాను. ఆవిడ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆవిడకి వినిపించవచ్చు. నేనేమనుకున్నాను అంటే నేను ఇంకో విధంగా అనుకున్నాను. ఒకళ్ళు మభ్య పెడితే చాలామంది తెలియక క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఏవేవో అనేసి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు అనుకుంటాను. లేకపోతే అది ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. రియలైజ్ అయ్యారు, నేను కూడా సరే ఓకే అనేసారు. ఎన్నో కోపాల్లో ఏవేవో అనేసుకుంటాం. అందుకని నేను అన్ని ఫార్వర్డ్ పుష్ చేయాలనుకుంటే ఒక క్లిప్ కాదు, ఈ 2 ఫోన్లోనే 100 క్లిప్లు నేను ప్లే చేసి వినిపించగలను. నేను ఎక్కడో దాగోని వేరే దేశాల్లో లేను, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నా. ఒక ఫోన్ చేసో కాంటాక్ట్ల ద్వారా ఎవరినైనా కలిసే అదృష్టం దేవుడు ఇచ్చాడు. అసలు ఒక్కళ్ళైనా అడిగారా మీరు అసలు? అంటే మీకు తెలిసిన వాళ్ళైనా సరే ఏమని అడుగుతాం చెప్పండి? మా అమ్మ నువ్వు ఎందుకు తిట్టావని ఎందుకు అడుగుతాం? ఏమని అడగమంటారు చెప్పండి? అంటే తెలియని వాళ్ళు అయితే ఒకళ్ళు ఫోన్లో అడిగితే మళ్ళీ నాతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు బ్రో ఇలా తిట్టావు అంటే, నన్ను క్షమించు, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు అలా దీని గురించి అడిగితే నేను గిల్టీ ఫీలింగ్తో ఫోన్ పెట్టేస్తా అన్నాడు. నాకు ఆయన నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి, ఫోన్ పెట్టేస్తే ఏం లాభం? సో అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా. అంటే ఎవరో చెప్పుడు మాటలు విని నన్ను ఓకే ఆ లెవెల్ దాకా ఒక లెవెల్ దాకా వెళ్ళారు. ఇప్పుడు స్టేట్ ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ మన కరెంట్ స్టేట్లో కూడా తెలంగాణలో కూడా ఎవరు ఒప్పుకోరండి అమ్మల్ని ఆడవాళ్ళని. అంటే ఆడవాళ్ళది తప్పైనా కూడా ఆడవాళ్ళని మనం ఒక లెవెల్ దాటి ఒక లైన్ దాటి అనకూడదు. మీకు నాకు పడలేదు, మీరు చేసిన తప్పే, కానీ నేను బూతులు వాడలేం కదా. నేను ఒకసారి వినిపిస్తే బూతులు మీరే వెళ్ళిపోతారు ఆ రూమ్ వదిలేసి. అలాగా అబ్యూస్ చేశారు. వాళ్ళ ఐడియా ఏంటంటే అలా అబ్యూస్ చేస్తే మనం భయపడిపోయి వెళ్ళిపోతాము అని. మన ఫర్మ్ అండ్ డిటర్మినేషన్ రిజాల్వ్ వాళ్ళకి తెలీదు. సో అందుకని ఇంకా స్టాండింగ్ అయింది కదా. సో చాలా ఒక లైన్ కాదు, చాలా లైన్లు క్రాస్ చేశారు. నా పేరు చెప్పుకొని నా వైపు ఉంటూ ఒకళ్ళు అబ్యూస్ చేశారు ఎవరో, అంటే నా వైపు చెప్పుకొని వాళ్ళు మేము జైల్లో పెట్టించాం. ఓకే. మేము మా వైపు అంటే నన్ను సపోర్ట్ చేస్తూ నా పేరు చెప్పుకొని ఆడోళ్ళని చిన్నపిల్లల్ని అబ్యూస్ చేస్తే మేమే పెట్టించాం జైల్లో. ఓకే. ఉన్నాడు జైల్లో. జరిగింది సిచ్యువేషన్ అవన్నీ నేను అంటే నాకు కొన్ని విషయాలు తెలియవు కాబట్టి మొత్తానికి జైల్లో వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం బెయిల్లో ఉన్నాడు. అదేదో కేసు అవుతుంది. నేనైతే పర్సూ చేయట్లేదు. నా వైపు నుంచి అంటే నా క్లోజ్ వాళ్ళు చెప్తున్నా, నేనైతే ఎవరి మీద యాక్షన్ ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, సరే పెద్ద తప్పులు చేశారు, మనం పెద్ద మనసుతో క్షమించేద్దామని ముందుకెళ్తాం. సో మీ అంత మెంటల్ స్టామినా ఇంట్లో లేడీస్కి ఉంటుందని అనుకుంటున్నారా? వాళ్ళకి వచ్చేస్తుంది మనతో ఉండి వచ్చేస్తుంది. అంటే దట్ టైంలో మీ వైఫ్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? వైఫ్ కూడా అంటే వాళ్ళకి అర్థం కాదు, నన్ను ఎందుకు తిడుతున్నాడు,
అది కూడా అంత తీవ్రమైన పదజాలంతో ఆడు మొహమే నేను చూడలేదు, ఆడెవడో నాకు తెలియదు, ఆడు నన్ను ఎందుకు తిడుతున్నాడు. మొన్న లేటెస్ట్ ఒక క్లిప్ చూశాను, మా ఆడికి ఎఫ్ఐఆర్ ఉందని పబ్లిక్గా చెప్పుకుంటున్నాడు. ఆ క్లిప్ మీకు వినిపిస్తే కావాలంటే యూట్యూబ్లో ఉంది. కానీ జోక్ ఏంటంటే మన అమ్మలు తిడితే మనం ఫీల్ అయిపోతాం, వేరే వాళ్ళని అమ్మలు తిడితే మాత్రం మనకి ఎంటర్టైన్మెంట్. జనరల్ హ్యూమన్ మెంటాలిటీ అది, అంతేనా? ఇప్పుడు వాళ్ళ అమ్మని తిడితే వినడానికి బాగుంటుంది, కానీ మన అమ్మలు తిడితే మనకి తెలుస్తుంది. అది ఏ లెవెల్కి వెళ్ళిందంటే ఇప్పుడు క్లిప్స్ అన్నీ నేనేం సృష్టించక్కలే కదా, నేనేమి ఇప్పుడు నా మీద చాలా క్లిప్పులు చేశారు. అంత గ్రిడ్జ్ ఎందుకండి అసలు? అదే నాకు అర్థం కాదు, నాకు తెలుసుకోవాలి ఎందుకు అని. నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇప్పుడు ఎవరో ఛానల్ వాళ్ళు పెట్టారని చెప్పారు మీరు. ఛానల్ వాళ్ళు కాదు, ఇలాగ లోకల్ ఛానల్ ఏముందండి, మీరు ఒక ఛానల్ పెట్టుకొని తిట్టచ్చు కదా. అంటే ఇప్పుడు తమ్నైల్స్ మీద కూడా మనము కేసు వేయొచ్చు కదా. నేను అది చెప్తాను కదా, కావాలంటే నేను 200 కేసులు వేసుకోవచ్చండి. నాకు కాంటాక్ట్స్ ఉన్నాయండి, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకేం ఫేవర్ చేయకపోయినా న్యాయంగా వెళ్ళడానికి, పోనీ దాని మీద డబ్బులు ఖర్చు పెట్టగలనంటే ఆ కెపాసిటీ కూడా ఉంది. ఎన్నో ఉన్నాయి, చేయాలంటే చేయొచ్చు, కానీ నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది చేస్తే అది చేస్తాం కరెక్టే, దాని గురించి మనం ఆలోచించాలి. మనకి అది విన్నప్పుడల్లా మనకు మూడ్ ఆఫ్, దాని గురించి పాటు పడాలి. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా ముందుకెళ్ళిపోదాం అని ఉన్నాం. మళ్ళీ చేశారనుకోండి, అప్పుడు చూసుకో చేంజ్ చేయొచ్చు. అప్పుడు నేను కూడా ఎలా అంటే నన్ను ట్రావెల్ నాకు తెలియదు వాళ్ళ ఉద్దేశం ఏంటో. నేను నా గోల్ 195 కంప్లీట్ చేయకూడదని ట్రై చేశారా, మెంటల్గా హెరాస్ చేస్తే నేనే పారిపోయి ఇంట్లో దాగుంటాను అనుకున్నారా, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా, వాళ్ళకే తెలియాలి. కానీ ఏ ఉద్దేశం వచ్చినా నా గోల్ అయితే ఆగలేదు కదండి. అప్పుడైతే యూట్యూబ్లో నేను వీడియో పెడితే నాకు టీ తాగుతాను, పక్కింటికి వెళ్తాను, 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అవి రాకుండా ఎలా చేశారో నాకు తెలియదు, కానీ మొత్తానికి రాలేదు. మధ్యలో కొంచెం వ్యూస్ రాలేదు, ఛానల్ డౌన్ అయిపోయింది. కానీ ఛానల్ చాలామంది అనుకుంటారు నేను యూట్యూబ్ మీద బతికేస్తున్నానని. యూట్యూబ్ ఉన్నా లేకపోయినా నాకు ఏమీ తేడా రాదు. కానీ యూట్యూబ్ ఉండడం వల్లే కదా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. నేను యూట్యూబ్ పెట్టింది ఏంటంటే నేనంటూ ఉన్నాను, ఒక తెలుగోడు ఉన్నాడు, అన్ని దేశాలు తిరిగే వాళ్ళందరూ అమెరికన్స్, బ్రిటిష్ వాళ్ళు. కానీ చాలా మంది మీరు ఖర్చు పెట్టిన 25 కోట్లు మీకు యూట్యూబ్ మీద వచ్చేసాయి అనుకుంటున్నారు. అదే చెప్తున్నాను కదా, వినేవాడికి బుద్ధి లేకపోతే, చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి బుద్ధి ఉండాలి. 25 కోట్లు వచ్చేస్తుంది యూట్యూబ్లో. అది మీరే చెప్పాలి ఎంత వస్తుందో మరి మీకు. అంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, నాకైతే రాలేదు 25 కోట్లు. ఇంకా జోక్ ఏంటంటే నేను 2001 నుంచి ట్రావెల్ చేస్తున్నా, 2000 నుంచి ట్రావెల్ చేస్తున్నా. నేను 2020లో యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో 2000లో ఖర్చు పెట్టిన డబ్బులకి 2020లో ఎలా వస్తాయి డబ్బులు? ఈ కామన్ సెన్స్ లేదు. మరి అది చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ వాటర్ వేసారు అనుకోండి, అందులో వేస్తే బాటిల్లో ఉంటాయి నీళ్ళు. సో మనం వీళ్ళేం అనలేము, ఎందుకంటే అందరూ మైండ్ ఖాళీ ఉంటుంది. ఎవరికి బాగా కథలు చెప్పగలరో అది వినేస్తారు. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత రియలైజ్ అవుతారు. ఇప్పుడు కూడా నాకు ఫేక్ ట్రావెలర్ అని కామెంట్లు వస్తాయి. ఏం చెప్పాలి దానికి, ఫేక్ ట్రావెలర్ అంటే నాకు? నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మొత్తం ఆంధ్ర, తెలంగాణ, తెలుగు వాళ్ళు, భారతదేశంలో ఉన్నోళ్ళు కూడా నాకంటే మీరు ఎక్కువ ట్రావెల్ చేశారు మీరు అనుకుంటే ఒక డిబేట్కి వచ్చి నాకు ఛాలెంజ్ చేసి పేరులో, ఊరో, దేశమో ఏది కావాలంటుంది. ఇప్పుడు నేను 2000 వెళ్ళిన దేశంలో ఏ ఊర్లో వెళ్ళాను, ఏ వీధిలో ఉన్నాను కూడా నేను చూడకుండా ఇప్పుడు చెప్పేస్తాను, ఓకేనా? సో అలా డిబేట్ చేయండి. ఫేక్ ట్రావెలర్ నా మాటనే వెళ్ళిపోతే నువ్వెంత ట్రావెల్ చేసావు, నీకేం తెలుసు? నేను వెళ్ళిన దేశాల పేరు 195 పేర్లు నువ్వు చెప్పగలవా? లేదా ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి, ఒక 10 పేర్లు టకటకమని చెప్పంటే నువ్వు చెప్పగలవా? చెప్పలేనోడు నన్ను ఫేక్ ట్రావెలర్ అంటే నేను ఎందుకు పట్టించుకుంటాను చెప్పండి. ఫస్ట్లో బాధ అనిపిస్తుంది, ఇప్పుడు అలవాటు అయిపోయి నవ్వు వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా ఏ స్టేట్కి వచ్చేసేవాడి, మెంటల్ స్టేట్కి ఎవడు ఏదన్నా అసలు ఏమీ పట్టదు, ఆ లెవెల్ ఆఫ్ స్టేట్కి వచ్చేసాం. ఎందుకని చాలా సంతోషం ఉంది. మళ్ళీ మీ గ్లామర్ దెబ్బతింటుంది. గ్లామర్ లేదు కానీ. తర్వాత ఇంకోటి ఏంటి, ఇవాళ విల్లా వీడియో పెట్టాను, అందులో కొందరు వచ్చి అన్నారు బ్రో ఇది ప్రమోషన్ అన్నారు, కొందరు అన్నారు అన్న కంగ్రాట్స్ అన్నారు. ఈ ప్రమోషన్ అన్నోడికి లేదురా నా విల్లా అని చెప్తే ఆడు నమ్మడు, కంగ్రాట్స్ అన్నోడికి లేదురా బాబు ఇది ప్రమోషన్ అంటే వీళ్ళు నమ్మరు. ఎవరు ఎలా అనుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫ్యాక్ట్ అనేది మారదు. ఎవరు ప్రమోషన్ అనుకుంటే నాకేం పోతుంది, నా విల్లా అనుకుంటే నాకేం పోతుంది. ప్రమోషన్ అన్నోడు నాకు డబ్బులు ఇవ్వడు, విల్లా అన్నోడు నాకు డబ్బులు ఇవ్వడు, ఈఎంఐ. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? కానీ నేను చేయాల్సింది నేను ఆగట్లేదు కదా, నాకు కావాలి. కొంతమంది షో ఆఫ్ అనుకుంటారు, ఎవడో షో ఆఫ్ అనుకున్నానండి నా పని నేను మానేస్తే ఎగ్జిస్టెన్స్ ఇంకా వేస్ట్. నాకు చేయాలనిపించింది, నాకు చెప్పుకోవాలనిపించింది, వీడియో చేశాను, పెట్టేసాను. ఓకే.